ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఈ గురువు గారు అంజనం వేసి మీ సమస్య ఏదైనా సరే ఫోన్ ద్వారా పరిష్కారం చూపిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా సరే, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎన్నో సంవత్సరాల అనుభవం కలిగిన దైవక శక్తి కలిగినటువంటి గురువుగారండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తికి నీ మీద ప్రేమ పుట్టిందమ్మా. ఆ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారో, నీ గురించి ఏమనుకుంటున్నారో, ఎటువంటి శుభవార్త వినబోతున్నావో అన్నీ చెబుతానమ్మా. నా మీద భక్తితోటి నీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ ఏడుకొండల స్వామిని తాకు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీరైతే మీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ ఏడుకొండల స్వామిని తాకండి. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీ మనసులో ఉన్న వ్యక్తి ఇప్పుడైతే చాలా అంటే చాలా బాధలో ఉన్నారమ్మా. ఎందుకంటే నువ్వు చూపించే ప్రేమని గుర్తించకుండా వారి చుట్టూ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి తల్లి. మీ నుండి అయితే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. అది డబ్బు ఆశతో కానీ, లేదంటే డబ్బు సంపాదించాలని కానీ, కొన్ని ఆప్షన్స్ వల్ల ఆ వ్యక్తి అయితే మీ నుండి దూరంగా వెళ్ళిపోయారు. తన చుట్టూ చాలా ఆప్షన్స్ ఉండటం వలన నీ ప్రేమను కాదు అని వెళ్ళిపోయారు. నిన్ను అర్థం చేసుకోకుండా నీ నుండి దూరం అయిపోయారు. అయితే ఆ వ్యక్తి చాలా అంటే చాలా బాధలో ఉన్నారమ్మా. ఇప్పుడైతే ఆ వ్యక్తి చుట్టూ ఏవైతే కారణాలున్నాయో అవేమీ కూడా అవసరం లేదన్నమాట. ఇప్పుడైతే ఆ వ్యక్తి మీరే కావాలి అన్న ఆశతో ఉన్నారమ్మా. ఇప్పటి వరకు ఆ వ్యక్తి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. తన చుట్టూ ఉన్న చెడు కర్మ ఏదైతే ఉందో అదంతా కూడా తొలగిపోయి నాకు మంచి కర్మ కలగాలి, మళ్ళీ నేను నా లైఫ్లోకి వెళ్ళాలి అంటే మీ జీవితంలోకి రావాలి అని వారు చాలా చాలా ఆలోచిస్తున్నారమ్మా. ఇవన్నీ కూడా నువ్వు ఇష్టపడే వ్యక్తిలో ఉండే లక్షణాలు తల్లి. ఆ వ్యక్తి దేనికోసమైతే వెళ్ళిపోయాడో అక్కడ ఆ వ్యక్తికి ఏమాత్రమో కూడా సంతోషం లేదు. నువ్వు చూపించిన ప్రేమ ఎక్కువగా గుర్తుకు వస్తుందమ్మా. అలాగే నిన్ను కూడా ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నారు. ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా నీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడైతే ఆ వ్యక్తి ఆలోచనలు, ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే, వెంటనే నీ దగ్గరికి రావాలి, తన ప్రేమను నీతో పంచుకోవాలి, నీకు సారీ చెప్పాలి అని ఇలా ఎన్నో రకాల ఆలోచనలతో ఉన్నారమ్మా. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడైతే ఆ వ్యక్తి ఏమాత్రమో కూడా సంతోషంగా లేరమ్మా. ఏవో ఆప్షన్స్ చూసుకుని నీ నుండి వెళ్ళిపోయారు. ఆ ఆప్షన్ ఏదైనా కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, థర్డ్ పర్సన్ కావచ్చు, లేదంటే కెరియర్ కావచ్చు, మనీ పరంగా కావచ్చు. ఇలా ఏదైనా సరే వాటి గురించి నీ నుండి ఆ వ్యక్తి అయితే దూరంగా వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడైతే ఆ వ్యక్తి చుట్టూ ఎన్ని ఆప్షన్స్ ఉన్నా నువ్వు మాత్రమే గుర్తుకు వస్తున్నావమ్మా. ఇప్పుడైతే ఆ వ్యక్తి చాలా టైం వృధా చేశారు. చాలా బాధపడుతున్నారమ్మా. నా పర్సన్ నన్ను ఎంతగానో ఇష్టపడ్డా తన ప్రేమని అర్థం చేసుకోకుండా నేను ఎలా బయటికి వచ్చేసాను అని ఆలోచిస్తూ ఎంతగానో బాధపడుతున్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉన్నారు, నా గురించి ఆలోచిస్తున్నారో లేదో అని అనుకుంటున్నావు కదమ్మా. ఖచ్చితంగా ఆ వ్యక్తి నీ గురించే ఆలోచిస్తున్నారమ్మా. ఎంతో ప్రేమను నీకు తిరిగివ్వాలి అని అనుకుంటున్నారు. తన తప్పేమిటో తెలుసుకున్నారు. తన తప్పు తెలుసుకుని వచ్చిన వ్యక్తితోటి నువ్వు అలా అన్నావు, ఇలా చేశావు అని మాటలతో బాధ పెట్టకుండా అతని యొక్క తప్పు ఏదైతే ఉందో అది నువ్వు అర్థం చేసుకుని నువ్వు ప్రేమతోటి ఆహ్వానించమ్మా. ఇన్నాళ్ళు ఆ వ్యక్తి దూరమయ్యారు అని ఎంతో బాధపడ్డావు కదమ్మా.
నీ కళ్ళంటా వచ్చే కన్నీరు నేను కూడా చూశానమ్మా. అందుకే తండ్రిగా మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను. అందుకే ఆ వ్యక్తి నీ దగ్గరికి వచ్చినప్పుడు అర్థం చేసుకో. ఎంతో దూరం నుంచి అన్నీ వదులుకుని నీ కోసం వచ్చినప్పుడు నువ్వు ఎంతగానో అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ప్రేమతోటి వారిని నీ జీవితంలోకి ఆహ్వానించు. ఆ వ్యక్తి నీ జీవితంలో అడుగు పెట్టగానే నువ్వు ఊహించని సంతోషం, ఆనందాన్ని పొందుతావు తల్లి. అలాగే గొప్ప శుభవార్త కూడా వింటావమ్మా. నీ సాయి తండ్రి చెప్పేది నిజం తల్లి. నువ్వు కోరుకున్నట్లుగానే ఆ వ్యక్తితోటి నీ జీవితం చాలా అంటే చాలా మంచిగా ముడిపడిపోతుందమ్మా. నువ్వు కోరుకున్న జీవితం నీ సొంతమవుతుందమ్మా. కాబట్టి ఆ వ్యక్తి నిన్ను అపార్థం చేసుకుని వెళ్ళిపోయినా సరే, వారు నువ్వేమిటో, నీ ప్రేమేమిటో, నీ మంచి మనసేమిటో ఇవన్నీ కూడా తెలుసుకుని మళ్ళీ తిరిగి నీ దగ్గరికి వచ్చారు కనుక ప్రేమతో ఆ వ్యక్తిని ఆహ్వానించు తల్లి. వారి రాకతో నీ జీవితమే మారిపోతుంది. ఎంతో సంతోషంగా మారబోతుంది. ఇక నుంచైనా సరే నువ్వు కోరుకున్న వ్యక్తితో ఆనందంగా గడుపు. నువ్వు నీ పిల్లలతోటి, నీ కుటుంబంతోటి ఎంతో సంతోషంగా, ఆనందంగా గడపాలి తల్లి. ఇన్నాళ్లుగా ఎంతో బాధపడ్డావు కదమ్మా, ఎంతో వేదన చెందావు కదమ్మా. నీ మనసు చాలా వికలమైపోయింది. నేను ప్రేమించిన వారు దూరమైపోయారు బాబా. ఒంటరి దానినైపోయాను, ఒంటరి వాడినైపోయాను. ఇప్పుడు నేను ఏం చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు. నాకు బ్రతకాలే అని లేదు అని ఎంతగానో కృంగిపోయి, కృశించిపోయి చాలా బాధపడ్డావమ్మా. ఈ క్షణం నుండి ఆ బాధంతా కూడా దూరమైపోతుంది. నీ జీవితంలోకి శుభవార్తలను, శుభగడియలకు ఆహ్వానం పలుకమ్మా. ఆ వ్యక్తి రాకతో నీ జీవితమే మారిపోతుంది. చూడమ్మా, నీకొక మాట చెబుతున్నాను. నీ సాయి తండ్రి నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడమ్మా. నువ్వు చేసే ప్రతి పనిలో నా ఆశీర్వాదం ఉంటుంది. నీకు వచ్చే ఆటంకాలను దూరం చేసే బాధ్యత నాది. నీకు మంచి జీవితం, మంచి భవిష్యత్తు ఇవ్వటమే నా లక్ష్యం. నీకున్న సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ఆనందంగా, సంతోషంగా ఉండు తల్లి. నీ సాయి తండ్రికి ఏ సమయంలో ఏది అందించాలో బాగా తెలుసు. నువ్వు పడిన కష్టాన్ని, బాధని, కన్నీటిని అన్నిటినీ కూడా నీ సాయి తండ్రి చూస్తూనే ఉన్నాడమ్మా. నీకు ఎప్పుడు ఏది కావాలో నీ బాబా తండ్రిని నీకు అందిస్తూనే ఉంటాడమ్మా. నీకు ఎప్పుడూ తోడుగా, రక్షణగా ఉంటాను. నువ్వు ధైర్యాన్ని కోల్పోతున్నావమ్మా. నువ్వు ధైర్యాన్ని, నమ్మకాన్ని కోల్పోవద్దు. నువ్వు ధైర్యంగా ఉండటం వలన నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తావు. ఏ సమయానికి ఏమి జరుగుతుందో ఎవరూ కూడా ఊహించలేరు కదా. ఈ అవకాశాన్ని అస్సలు వృధా చేసుకోవద్దు. ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా సుదీర్ఘమైన ప్రయాణం చేస్తే సాధించలేనిది ఏదీ ఉండదమ్మా. అలాంటి అవకాశాలు నీ జీవితంలోకి రాబోతున్నాయి. అనుకోని అద్భుతాలు జరగబోతున్నాయమ్మా. అలాగే నీ మనసులో చిన్న అనుమానం ఉందమ్మా. నువ్వు ఇష్టపడిన వ్యక్తి తల్లిదండ్రులు మీ వివాహానికి ఒప్పుకుంటారా లేదా అని చాలా ఆందోళన చెందుతున్నావు కదమ్మా. వారిలో కూడా చాలా మంచి మార్పులు తీసుకువచ్చానమ్మా. ఎందుకంటే తన భక్తులు బాధపడుతూ ఉంటే ఏ దైవం కూడా చూస్తూ ఊరుకోరు కదమ్మా. అందుకే ఆ వ్యక్తి నీ మనసును తెలుసుకుని స్వయంగా నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వచ్చేలా చేస్తున్నానమ్మా. వారి తల్లిదండ్రుల మనసు మారింది. మీ వివాహానికి ఒప్పుకున్నారమ్మా. మీరిద్దరూ కలిసి వివాహం చేసుకోవాలి అని, మీరిద్దరూ సంతోషంగా ఉండాలి అని, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్లా పాపలతో నిన్ను నూరేళ్ళు సంతోషంగా ఉండాలి అని నా ఆశీర్వాదం మీకు అందిస్తున్నానమ్మా. ఏడుకొండల స్వామి ఆశీర్వాదం కూడా మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. భయాన్ని, దిగుల్ని వదిలేసి ఎల్లప్పుడూ ఆనందంగా, సంతోషంగా ఉండు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.